నెల్లూరులో ఉన్నాయా? ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రముఖులతో నయీంకు సంబంధాలున్నాయా? నెల్లూరు కేంద్రంగా సెటిల్మెంట్లో హత్యలకు పాల్పడ్డాడా అంటే పోలీస్ వర్గాలు అవును అని అంటున్నాయి. మావోయిస్టు సిద్ధాంతకర్త గంటి ప్రసాద్ హత్యలో సూత్రధారి నయీమేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మాఫియా డాన్ నయీం అనుచరులు నెల్లూరులో ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. జిల్లాలో 2013 జూలై 4న సంచలనం కలిగించిన ప్రముఖ మావోయిస్టు సిద్ధాంతకర్త గంటి ప్రసాద్ హత్య వెనుక నయీం సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమరవీరుల కుటుంబానికి చెందిన మహిళను పరామర్శించి వెళ్తూ ఉండగా అత్యంత పాశవికంగా నరికి కాల్చి చంపారు. గంటి ప్రసాద్ను పోలీసులే హత్య చేశారంటూ పౌర హక్కుల సంఘం, మావోయిస్టుల బంధుమిత్రుల సంఘాలు ఆరోపించాయి. అనంతరం ఈ కేసును పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా నయీం ఉదంతం వెలుగులోకి రావడంతో గంటి ప్రసాద్ను హత్య చేసింది నయీం అనుచరులన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. జిల్లాలో పలు సివిల్ పంచాయతీల్లో నయీం అనుచరులు పాల్గొనేవారన్న ప్రచారం సాగుతోంది. దీంతో పోలీసులు కూపీలాగుతున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరులోనూ నయీం పాగా వేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో తన అనుచరుగణాన్ని తయారు చేసుకుంటూ సెటిల్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించాడు గ్యాంగ్స్టర్ నయీం. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.